హరే కృష్ణ. ముందు వీడియోలో అయితే మంగళారతి గురించి మాట్లాడుకున్నాం కదా. సో నా డైలీ రొటీన్ లో నేను మంగళారతి ఎలా ఇస్తాను అనేది చూద్దాం. కృష్ణుడిని లేపడానికైతే నీళ్ళు తాగించాను. ఇప్పుడైతే మంగళారతికి అయితే రెడీ చేసుకున్నాను. కరెక్ట్ గా టైం 4:30 AM అనేది అవుతుంది. సో ఈ టైంకి అయితే నేను డైలీ ప్రతిరోజు కృష్ణుడికి అయితే మంగళారతి ఇస్తాను. ఈ మంగళారతి అనేది కృష్ణుడి ఆరాధన చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా అంతే. మంగళారతి ఎంత బాగుంటుందంటే మన డే అనేది ఫస్ట్ కృష్ణతో అయితే స్టార్ట్ అవుతుంది. అంత బాగుంటుంది పీస్ఫుల్ గా మంగళారతి అనేది. అంటే మంగళారతి అంటే కృష్ణుడిని నిద్ర లేపి ఆయనకి హారతి ఇవ్వడం అని అర్థము. సో నేనైతే నా కృష్ణుడిని నిద్ర లేపి నీళ్ళు తాగించి ఆయనకి హారతి ఇస్తున్నాను. ఈ హారతి చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంటుంది. మా ఇంట్లో లడ్డు గోపాల్ ఉన్నాడు. ఆయన్ని ఇంట్లో పిల్లలని ఎలా ట్రీట్ చేస్తామో చిన్న పిల్లల్లాగా లడ్డు గోపాల్ని కూడా సేమ్ అలాగే ట్రీట్ చేయాలి. నేనైతే అలాగే ట్రీట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపి మరి హారతి ఇచ్చి ఆయనకి ధూపం వేసి మళ్ళీ నీళ్లు పోసి బాగా రెడీ చేస్తాం ఆయనని. ఆయన్ని సేమ్ చిన్న పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేయాలండి. ఆయనకి స్నాక్స్ తెచ్చేయాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన రెడీ చేయాలి, ఆయనకి మంచి మంచి పాటలు పాడాలి, నిద్రపోయేటప్పుడు జోల పాటలు పాడాలి. సేమ్ అలాగే ట్రీట్ చేయాలి. నేనైతే ఆయన్ని ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఒక ఫాదర్, మదర్. కాబట్టి మీరు కూడా కృష్ణుడి ఆరాధన ఇలాగే చేసుకోండి. ఆయన్ని మీరు సొంతంగా అనుకోండి. దేవుడు దేవుడు అని భయపడుతూ కాదు, దేవుడు అనే ఒక ఆనందంతో ఆరాధన చేయాలి. ఆయన్ని ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గురువు లాగా తీసుకొని చేయాలి. అలా చేస్తేనే ఆయనకి ఇష్టము. భక్తి కన్నా ఎక్కువ ప్రేమ ఉండాలి. హరే కృష్ణ.